అందరికీ జై శ్రీరామ్. నేను మీ రవీంద్ర గౌడ్ నూనెముంతల. ఈరోజు భీముని మల్లారెడ్డి అనే ఒక గ్రామంలో సుమారు హైదరాబాద్కి ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైన మందిరం, హనుమంతుడు స్వయంగా హనుమంతుడు వచ్చి ఈ భీముని మల్లారెడ్డి గ్రామంలో వెలువడం, 7.5 హైట్ గల విగ్రహం. నేను చూడంగా మాత్రం హనుమంతుని విగ్రహం ఎక్కడ లేదు. డైరెక్ట్ పరమట సైడ్, ఉత్తరం నుంచి పరమట సైడ్ చూస్తున్న ఏకైక విగ్రహం హనుమంతుని విగ్రహం ఇక్కడ చూడడం జరిగింది. ఈ విగ్రహానికి ఇక్కడ ఉన్న స్థల పురాణానికి చాలా అనుబంధం ఉంది. దయచేసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, అదే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారి జీవితంలో ఈ భీముని మల్లారెడ్డి గుడికి రావాలి. ఎందుకంటే ఈ లొకాలిటీ చూస్తే అసలు మనం మైమర్చిపోతాం. మనం తెలంగాణలో ఉన్నామా, మన హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా అని మర్చిపోయే రకమైన ఈ వెదర్ని చూసి ఖచ్చితంగా ఈ హనుమంతుని దర్శించుకుంటే మనం అందరం ఖచ్చితంగా, మేము ఇప్పుడు హనుమాన్ చాలీసాలో భాగంగా మన పంతులు గారు ఇక్కడ సుమారు ఒక 20 రోజులకి, ఒక నెల రోజులకించి హనుమాన్ చాలీసా చేస్తున్నారు. అదేవిధంగా మేము ఈరోజు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు హిందూ ఖచ్చితంగా ఈ హనుమంతుని దర్శించుకోవాలి. చాలా గొప్ప విశిష్టకరమైన మందిరం ఇది. ఇక్కడ రాముడు మరియు వెంకటేశ్వర స్వామి శివాలయం వీళ్ళందరూ కలిసిన ఈ మందిరం. చాలా హనుమంతుని అయితే అసలు మనం చూడలేము. అసలు ఎట్లా అంటే గంభీరంగా కనబడుతుంది హనుమంతుడు. రియల్గా హనుమంతుడు వచ్చి కనబడతాడా అంటే ఈడ కనబడతాడు. భీముని రెడ్డి గ్రామంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు ఇక్కడికి రావాలి. ఈడొచ్చి ఈ దేవాలయం దర్శనం చేసుకోవాలి. ఇదొకటి ఖాళీ ఇక్కడ ప్రభుత్వాలు కొంచెం ఆలోచించి ఇలాంటి గుళ్ళపైన, దేవాదాయ శాఖ వారు ఇలాంటి గుళ్ళపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గుళ్ళు డెవలప్ అవుతాయి, ఈ ఏరియా లొకాలిటీ కూడా డెవలప్ అవుతుంది. దయచేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు ఈ గుడి పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి